చూసారా జారుడు బల్ల రకరకాల పావునా ఉన్నది, బాగుంది కదా. చిన్నపిల్లలకి అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే మాత్రం మీకు ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం ఇక్కడికి తీసుకొచ్చింది కదా, అదొక ఐలాండ్. ఆ ముందు నోట్ ఉంది కదా, అదొక ఐలాండ్ అనమాట. అంటే ఇవి ఒక్కొక్క ఐలాండ్ లెక్క. ఒకవేళ ఇది ఇప్పుడు పోర్ట్ బ్లేర్ ఐలాండ్ అనుకున్నాం, రాస్ ఐలాండ్కి ఎక్కడి నుంచి బోట్ ఎక్కాలనేది మీకు చూపిస్తాను చూడండి. మనం కనబడుతుంది కదా రాస్ ఐలాండ్, ఆ రాస్ ఐలాండ్కి ఎక్కడి నుంచి బోట్ ఎక్కాలంటే 9 టన్నులు అంట. పవర్ వచ్చేసి 355 BHP, మ్యాక్సిమం స్పీడ్ 50 కిలోమీటర్స్ అట పర్ అవర్. చూడడానికి ఇలా ఉందంటే మరి ఆహా చూడండి ఎలా తిప్పుతాండి. అబ్బా వేరే లెవెల్, చిరుత గుర్తు వస్తుంది నాకైతే మాత్రం. చూస్తాను రా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అండమాన్లో ఉన్న మెరీన్ పార్క్ అయితే వచ్చాం ఫ్రెండ్స్. అండమాన్లో ఉన్న ప్రతి ఒక్కరి పార్క్ అయితే మాత్రం వస్తారు. అండమాన్లో ద బెస్ట్ పార్క్ అనమాట ఈ పార్క్ అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకైతే మాత్రం ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను ఈ పార్క్ని అయితే మాత్రం. నిజంగా మిస్ కావద్దు. అండమాన్ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ పార్క్ అయితే వస్తారు. అంతేకాంటే అండమాన్లో ఉన్న ప్రతి ఒక్కరు సండే అయితే చాలా ఇక్కడే ఉంటారనమాట. ఈ రోజు ఈ పార్క్ గురించి అయితే మీకు అయితే చెప్తాను ఈ వీడియోలో. వీడియో అనేది మాత్రం అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్ లాస్ట్ వరకు, ఎందుకంటే చాలా బాగుంటుంది. అంతేకాంటే మధ్యలో ట్విస్టులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అవి కూడా మీకు అయితే చెప్తాను. ఇంకెందుకు కాలేజ్ ఇప్పటికే మనకైతే లేట్ అయిపోయింది, మనం అయితే వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్ మనకి పార్క్ ఎంట్రన్స్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. మనకి ఇక్కడైతే మాత్రం ఎంట్రన్స్లో మనం ఇక్కడ కారు పార్కింగ్ చేసుకోవచ్చు, లేదా ఆటోలో అయినా సరే పార్క్ చేసుకోవచ్చు. మనమైతే పార్క్లోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. అంతేకాకుండా మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ మనకి దాల్మూరి, చట్పటి, అంటే సమోసా, అంటే పానీపూరి ఇవన్నీ కూడా అమ్ముతారు. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇక కనబడుతున్నాయి కదా, మామిడికాయలు ఇవన్నీ కూడా అమ్ముతారు అనమాట. మనకి కట్ చేసి మామిడికాయ ముక్కలు ఇవన్నీ కూడా అమ్ముతారు చూడండి. ఇగో చూస్తాను, ఇవన్నీ కూడా మనం అయితే తినొచ్చు. అంతేగాని మనకి ఇక్కడ చిన్నపిల్లలకి బొమ్మలు కూడా అమ్ముతాండ్రు ఈ మధ్య. అంతేగాని మనకి ఎక్కడికి వెళ్ళి సార్ ఐస్ క్రీమ్ అయితే మాత్రం పక్కాగా ఉంటుంది, చూస్తుంటారు కదా. అంతేగాని మనకి లోపలికి వచ్చాకైతే మాత్రం ఇక్కడ మనకి ఇటు పక్క కనబడుతుంది కదా, ఇటు పక్క అంతా బైకులు పార్క్ చేసుకోవచ్చు. అంతేకాంటే ఇటు పక్క చూస్తుంటారు కదా, ఇటు పక్క అయితే మాత్రం కార్లు పార్క్ చేసుకోవాలన్నమాట. ఇటు పక్క కార్లే పార్క్ చేయాలి, ఇటు పక్క మాత్రం బైకులే పార్క్ చేయాలి. అది మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇటు పార్క్ చేసిన సరే తిడతారనమాట. ఎక్కడదక్కడ పార్క్ చేస్తే ఏముండదు కదా. అంతేకాంటే ఇక్కడైతే మాత్రం ఒక బెంచ్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా ఒక అన్నయ్యలు అయితే ఉంటారు. ఈరోజు అయితే లేదు, ఇక్కడ ఒక బెంచ్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఎందుకంటే మాత్రం ఇక్కడ చూడండి చార్ట్ కనబడుతుంది కదా, ఈ చార్ట్ చూడండి. ఇక మనకంటే మనం రాస్ ఐలాండ్ వెళ్ళాలన్నా, లేకపోతే బోట్లో ఎంజాయ్ చేయాలన్నా, బోట్ మీద డ్యాన్సులు చేయాలన్నా, పారాషూట్ ఎక్కాలన్నా సరే, ఏదైనా సరే మనకైతే మాత్రం టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ ఒక బెంచ్ ఉంటుంది రోజుకి. అక్కడైతే మాత్రం ఇస్తారనమాట మనకి ఆ అన్నయ్యాలు. అంతేకాని మనకి సముద్రం లోపలికి వెళ్ళి లోపల సియా మొత్తం చూడాలనుకుంటే ఇదనమాట. మనకు ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా ఉంటాయి. మీరైతే మాత్రం వెళ్ళాలనుకుంటే ఎక్కొచ్చి పర్లేదు. అంతేగాని మనకి ఇక్కడ కూడా బొమ్మలు అయితే అమ్ముతుంటారు. ముందు బొమ్మలు అయితే మాత్రం అంతగా అమ్మేవారు కాదు. కాకపోతే ఇప్పుడు చాలా మంది వస్తుంటారు అనమాట పార్క్ అయితే మాత్రం. చాలా అంటే చాలా ఎక్కువ మంది వస్తుంటారు ఈ మధ్య అయితే మాత్రం. అందుకని చెప్పేసి బొమ్మలు కూడా పెడతాంటారు చిన్నపిల్లలకి. అంతేకాంటే మనకి ఈ గేట్ వరకు మనం ఏంటి పార్కింగ్ అనేది మాత్రం చేసుకోవాలన్నమాట. ఏమైనా మనం బళ్ళు అయినా కార్లు అయినా సరే గేట్ ముందే చేసుకోవాలి. గేట్ అవతల అయితే మాత్రం మనకి చేయడానికి అంతే అలౌడ్ ఉండదు అనమాట. అంతేకాంటే మనకి ఇక్కడ దండలు, అంతేకాంటే అండమాన్ బనీలు కూడా అమ్ముతారు. మీకు ఆ బనీలు కూడా చూపిస్తాను చూడండి. ఇక కనబడతాను. ఇక కింద అమ్మాయి బనీల్ 150 చూసారు కదా ఫ్రెండ్స్. ఒక బనీలు అయితే మాత్రం 150 రూపాయలు అంట. కొనుక్కొని మనం వేసుకోవచ్చు. చాలా వరకు అయితే మాత్రం టూరిస్టులు వేసుకుంటారు ఆ బనీళ్ళు. ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళకి ఇష్టపడతారు అనమాట ఎక్కువగా ఆ బనీళ్ళు. అంతేగాని మనకి ఎంట్రన్స్లో అయితే మాత్రం ఇక్కడ చిల్డ్రన్స్ ట్రాఫిక్ పార్క్ ఉంటుంది, చూస్తాను రా. ఈ పార్క్ అనేది ఏంటంటే చిన్నపిల్లలకి సైకిల్ ఇస్తారనమాట తొక్కోమని చెప్పేసి. అందుకని చెప్పేసి చిల్డ్రన్ పార్క్. ఇక్కడైతే మాత్రం సైకిల్ ఇప్పుడైతే ఎవరో ఒక 4 కాదు 5:30-6 గంటలు ఆ టైం అప్పుడైతే మాత్రం మనకి అక్కడ పార్కులో చిన్నపిల్లలకి సైకిల్ ఇస్తారు. ఆ బనీళ్ళు అయితే మాత్రం ఎక్కువ మంది టూరిస్టులు కొనుక్కుంటారు. అంతే వాళ్ళు ఇష్టపడతారు అనమాట. అది మనకి అండమాన్ అని చెప్పేసి ప్రింట్ ఉంటుంది అనమాట. అండమాన్ మ్యాప్ మొత్తం మనకి ప్రింట్ ఉంటుంది బనీళ్ళ మీద. ఆ బనీళ్ళు అయితే మాత్రం చాలా మంది టూరిస్టులు కొనుక్కొని వేసుకొని తిరుగుతారు అనమాట. మనకి సింపుల్గా అర్థమైపోద్ది వాళ్ళు బయట వాళ్ళు అని చెప్పేసి అయితే మాత్రం. అంటే మనం మనం తిరుపతి వెళ్తే తిరుపతి లడ్డు కొనుక్కుంటాం, లేకపోతే రాయగఢ వెళ్తే అక్కడ దుర్గమ్మ ప్రసాదం కొనుక్కుంటాం. అలానే అండమాన్లో ఈ బనేరా అంత పాపులర్ అనమాట. అంతేకాంటే మనకి ఇక్కడ ఫస్ట్లోనే ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ ఒక కెఫే ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి చెట్ల కింద ఎంత బాగా కూర్చున్నారు ఒక్కొక్కరు. చాలా అంటే చాలా నీడగా ఉంటుంది. ఒకసారి చెట్లు చూస్తాను ఎంత పెద్దగా ఉన్నాయో. ప్రతి పార్కులోని అండమాన్లో ఉన్న ప్రతి పార్కులోని ఈ చెట్లు అయితే మాత్రం ఉంటాయి. అంతేకాండి ఈ కెఫే చూడండి, ఇది మెరీన్ డి కెఫే. అంటే మనకి ఇక్కడ తినడానికి సమోసా, పానీపూరి, పూరీలు లేకపోతే ఏమైనా సరే మనకి తినడానికి ఎక్కడైతే దొరుకుతాయి అనమాట. చాలా తక్కువ రేట్లే, మరీ అంత ఎక్కువ రేట్లు అయితే ఉండవు, నార్మల్ రేట్లే. అంటే నార్మల్ టైం ఇప్పుడు ఎంత రేట్లు ఉంటాయి అంతే ఉంటాయి. ఇక్కడ చూస్తాను రా ఒక్కొక్కరు ప్రశాంతంగా కూర్చున్నారు చెట్ల కింద అయితే మాత్రం. చాలా చల్లగా ఉంటుంది ఈ పార్కులోనే. అంతేకాంటే ఈ పార్క్ అయితే మాత్రం ఎక్కువ చిన్నపిల్లలు ఇష్టపడతారు, అది కూడా చూపిస్తాను చూడండి. ఇగో కనబడతాను కదా, ఇక్కడ ఎక్కువ చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి అనమాట బొమ్మలు అయితే మాత్రం. చూడండి ఇగో చూసారా జారుడు బల్ల రకరకాల పావునా ఉన్నది, బాగుంది కదా. చిన్నపిల్లలకి అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే మాత్రం. మీకు ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం ఇక్కడికి తీసుకొచ్చిండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఉయ్యాళ్ళు, జారుడు బల్ల ఇలా చెప్పేసి చాలా ఉంటాయి. చూడండి ఈ పిల్లలు చూడండి ఎంత బాగా ఊగుతాండ్రా. ఇంకా ఇదైతే మాత్రం పెద్దలు కూడా వచ్చు. ఇదైతే మాత్రం
కాకపోతే ఈ ఉయ్యాల మీద అనేది మాత్రం ఆ వయసు రాసి ఉంటుంది అనమాట. ఆ వయసు ఎంతవరకు అయితే వయసు రాసి ఉంటుందో అంతవరకు మనం ఎక్కాలి. ఆ పై వయసు గల వాళ్ళు అయితే మాత్రం ఎక్కకూడదు. చూడండి దాని మీద ఇంకో బిలో 12 years అని రాసింది కదా, అంటే 12 ఏళ్ళ లోపు వాళ్ళే ఎక్కాలి. ఒకవేళ మనం పెద్దలు ఎవరైనా ఎక్కితే మాత్రం వాళ్ళు వచ్చి తిడతారు. పర్లేదు, తిట్లు కాయాలనుకుంటే మాత్రం ఎక్కొచ్చి పర్లేదు. వీళ్ళు చూడండి పాపం మీ లెవెల్ ఓపలేదు కదా, వాళ్ళ కూర్చున్నారా. వీళ్ళు చూడండి బాల్ మీదకి ఎక్కేస్తాండ్రు కూడా. చూడండి ఎక్కుతాండ్రా. అరే తమ్ముడు పడిపోతారా, అది ఎంత రేట్ అయినా వినరాలు. చూడండి ఎలా ఎక్కుతాండ్రా, బాగా ఎక్కారు కదా వీళ్ళు. చూడండి బాగుంది కదా. ఇదంతా చిన్నపిల్లలకి అయితే మాత్రం ఈ పార్క్ భలే ఉంటుంది, సూపర్ అనిపిస్తుంది. చూడండి అంతేకంటే ఇక్కడ గార్డెన్ కూడా బాగుంటుంది. ఈ పార్కులో అనేది మాత్రం గార్డెన్ కూడా చూపిస్తాను. చూడండి ఇక చూస్తాను గార్డెన్ ఎంత బాగా చెక్కారా, అంటే బాగా డిజైన్ చేశారు చూసారా. చెట్లు అనేది అయితే మాత్రం ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు బాగా డిజైన్ చేస్తారనమాట. అంతేకాంటే ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయి కదా, ఈ మధ్యలోని 3 ఇవైతే మాత్రం లైట్లు అనమాట. నైట్ టైం ఇప్పుడు భలే వెలుగుతాయి. అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే ఆరెంజ్ ఒక కలర్, బ్లూ ఒక కలర్, ఇలా లైటింగ్ అయితే ఉంటుంది, బాగుంటుంది. అది నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది చూడడానికి. అంతేకాంటే మనకి ఈ పార్క్ పక్కనే ఇక్కడ రోడ్ అనేది అయితే మాత్రం ఉంటుంది అనమాట. అంటే రోడ్ అయితే మాత్రం ఇక్కడ స్కేటింగ్ బోర్డు అవుతుంది రోజుకి కూడా. ఇంకా పిల్లలు రెడీ అవ్వలేదు, రెడీ అవుతాండ్రు. అది కనబడుతుంది కదా, అదైతే మాత్రం గ్రౌండ్, నేతాజీ గ్రౌండ్. అవి చూసారు అక్కడ పిల్లలు ఉన్నారు కదా 2-3, వాళ్ళైతే మాత్రం ఇక్కడ స్కేటింగ్ చేస్తారు. ఇంకా 1 గంట-1.5 మాత్రం ఇదంతా బ్లాక్ చేసేస్తారు. ఈ రోడ్డు కనబడుతుంది కదా, అక్కడి నుంచి మొత్తం ఆ చివరి వరకు ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ చేసేస్తారు చిన్నపిల్లలు అయితే మాత్రం. చూస్తాను రా ఈ గార్డెన్ ఎంత బాగా చెక్కారో. నాకైతే చాలా నచ్చుతుంది ఈ గార్డెన్ అయితే మాత్రం. ఒకసారి ఈ చెట్టు చూడండి ఎంత బాగుంది. అబ్బా, ఒక పెద్ద పక్షి గూడెట్టుకున్నట్టు ఉంది కదా. చూడండి ఇక పెద్ద పక్షి గూడెట్టుకున్నట్టు ఉంది. చూడండి ఎంత బాగుందో. ఆ కిందన కూర్చొని హాయి గాలిని ఆస్వాదిస్తాను రాలైతే మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పార్క్ అయితే మాత్రం. అండమాన్లో ఉండే ప్రతి ఒక్కరు సండే అయితే చాలు వాళ్ళ పిల్లలతో మొత్తం ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఇక చూడండి ఈ చెట్టు చూడండి ఎంత బాగుంది కదా. అది నాకు కూడా నచ్చింది. వీళ్ళు చూడండి చిన్నపిల్లలు ఉయ్యాలు ఎక్కువ ఉంటాయి అనమాట ఈ పార్కులో అయితే మాత్రం. కాకపోతే ఉయ్యాలు ఎవరు పడితే వాళ్ళు ఊగితే మాత్రం పక్కాగా తిడతారు ఫ్రెండ్స్. మీరైతే మాత్రం ఒక్కండి పెద్దలు అయితే మాత్రం. చిన్నపిల్లలకి ఈ పార్క్ అనేది అయితే మాత్రం చూడండి పెద్దలు కూడా బాగుంటుంది. ఏడు బాగుంటుంది అంటే చూడండి ఈ చెట్లు అవి ఉన్నాయి కదా, ఇవన్నీ చెట్ల కింద అయితే కూర్చోవచ్చు. మాడి చెట్ల కింద అయితే కొబ్బరి చెట్ల కింద రకరకాల చెట్లు అయితే ఉంటాయి. మనం కూర్చోాలనుకుంటే కూర్చోవచ్చు. ఇదన్నమాట ఫ్రెండ్స్. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి స్టాచ్యూ ఇదైతే మాత్రం. ఇక్కడ 2-3 స్టాచ్యూలు అయితే ఉంటాయి. ఒకటి సుభాష్ చంద్రబోస్ గారిది, ఇంకోటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది, ఇంకొకరిది అయితే ఉంటుంది వీర సావర్కర్ గారు గల. చూడండి ఇదైతే మాత్రం పార్క్ అంతా ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉంటుందంటే ఇక్కడ ఒక పూజ అయితే అవుతుంది. ఆ పూజ కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో వచ్చేద్దాం. అదే కాదంటే ఒకసారి ఎక్కడ చూడండి ఇవేటి అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఒక ఐలాండ్ అనమాట. అదొకటి ఉంది కదా, అదొక ఐలాండ్. ఆ ముందున ఒకటి ఉంది కదా, అదొక ఐలాండ్ అనమాట. అంటే ఇవి ఒక్కొక్క ఐలాండ్ లెక్క. ఒకవేళ ఇది ఇప్పుడు పోర్ట్ బ్లేర్ ఐలాండ్ అనుకో, ఇది నార్త్ అండమాన్, అది సౌత్ అండమాన్, అలా అనమాట. ఒక్కొక్క ఐలాండ్. ఒకటి డిగ్లీపూర్ అనుకుంటే ఒకటి రంగత్, అలా. అంటే ఒక ఐలాండ్ ఎంత ఉంటుంది, అది కూడా దాని షేప్ ఎలా ఉంటుంది అనేది మాత్రం దీని ఉద్దేశం. చూడండి ఒక ఐలాండ్ ఈ షేప్లో ఉంటుంది, ఇంకొక ఐలాండ్ ఈ షేప్లో ఉంటుంది, ఇంకొక ఐలాండ్ ఈ షేప్లో ఉంటుంది. చెప్పాలంటే ఇక్కడ నీరు బోల్డ్ ఉండేది. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కదా, ఇక్కడ కూడా అండమాన్లో కూడా ఎండలు గట్టిగా దొరకబడతాయి. మరి బీభత్సం కాస్తాను ఈ సంవత్సరం అయితే మాత్రం. అందువల్ల మనకి నీరు అయితే మాత్రం ఇంకిపోయింది. అంతేకంటే మనకి ఇక్కడ బోర్డులు కూడా ఉండేవి, ఏ ఐలాండ్ ఏంటి అని చెప్పేసి మాత్రం బోర్డులు కూడా ఉండేవి. బోర్డు లెవెల్ పీకిపోండ్రా. ఈ తమ్ముడు చూడండి ఐలాండ్ల మీద నడిచేస్తాడు. ఇంకా గ్రేట్ కదా, ఒక్కొక్క ఐలాండ్ మీద నడిచేస్తాడు ఈ తమ్ముడు. చాలా గ్రేట్. ఇదైతే మాత్రం పాపం పడిపోయాడు. ఇంకా చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఆ అన్నయ్య వాళ్ళ పాప ఆ అక్క ఎలా ఎంజాయ్ చేస్తారనమాట ఫ్యామిలీతో వచ్చి. చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకైతే మాత్రం. పిల్లలకి కానీ కాదు, పెద్దలకు కూడా బాగుంటుంది. అంత బాగుంటుంది అనమాట ఇదైతే మాత్రం. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇండియన్ ఆర్మీ వాళ్ళది ఇది ఉంటుంది, ట్యాంకర్ ఉంటుంది. నిజంగా రియల్ ట్యాంకరే, యుద్ధ ట్యాంక్ అంటాం కదా, ఆ ట్యాంక్ కూడా ఉంటుంది. ఆ ట్యాంక్ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా పువ్వులు అనేది మాత్రం ఈ పార్కులో ఉంటాయి. ఈ పార్క్ కదా, అండమాన్లో ప్రతి పార్కులో పువ్వులు అనేది మాత్రం ఉంటాయి. కాకపోతే ఒకటి ఆ పువ్వులు అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనమైతే మాత్రం తెంపకూడదు. తెంపమా పర్లేదు, చాటుగా తెంపితే పర్లేదు కాదు. ఎవరైనా చూసారా వాళ్ళు తిట్లు మరి మనం నలుగురిలోనే నవ్వుల పాలు అయిపోయినట్టు చేస్తారనమాట. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడైతే మాత్రం. అంటే ఇక్కడ స్టాఫ్ ఉంటుంది, దీన్ని మొత్తం మెయింటైన్ చేయడానికి స్టాఫ్ అనేది మాత్రం ఉంటుంది. ఇక్కడ చూస్తాను ఇక్కడ ఒక స్టాచ్యూ కూడా ఉంది. ఇదంతా కూడా చాలా బాగుంటుంది నైట్ అయితే మాత్రం. ఇవి లైట్లు, ఇవన్నీ లైట్లు ఉన్నాయి కదా, ఈ లైట్లు అన్నీ కూడా వెలుగుతాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లెవెల్ ఏకంగా చిన్నపిల్లలు ఐస్ క్రీమ్లు కొనుక్కొని తింటాండ్రు. పార్క్ కదా, ఎంజాయ్ చేయాలి. మనోడు చూడండి యాంగ్ లారీ పట్టుకొచ్చిండి ఇక్కడిగా. చూసారా ఆడి చేతిలో లారీ ఉంది. యాంగ్ పార్కులోకి లారీ పట్టుకొచ్చి డాడీ అయితే మాత్రం ఎంజాయ్ చేస్తాను ఫుల్గా. ఎంజాయ్ అండమాన్ మెరీనా పార్క్ అంటే చాలా బాగుంటుంది.
ఈ బెంచీలు ఉన్నాయి కదా, ఈ బెంచీలు గుర్తుంచుకోండి. మనం అటు నుంచి వచ్చినప్పుడు నీకు చెప్తాను చూడండి. మీకు వచ్చినప్పుడు చెప్పాను కదా ట్విస్ట్ ఉంటుందని, ఆ ట్విస్ట్ అనేది ఏంటనేది చెప్తాను చూడండి. ముందు ఒకసారి అక్కడ చూస్తాను రా. అదైతే మాత్రం యుద్ధ ట్యాంక్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తాను. ఇప్పుడు మనం అయితే మాత్రం ఆ యుద్ధ ట్యాంక్ కూడా రియల్ యుద్ధ ట్యాంక్. అదైతే మాత్రం ఈ మెర్రి చెట్టు చూడండి ఎంత బాగుంది. అబ్బా నీడ ఉంది ఈరోజు అయితే మాత్రం పార్కులని. ఈరోజు కాదు ప్రతిరోజు నీడగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే మాత్రం. అంతేకాంటే ఇక్కడ మనకి చెక్కతోటి చిన్నది బ్రిడ్జ్ లాగా కట్టారు. కాకపోతే ఇప్పుడైతే మాత్రం ఆపేశారనమాట. కొంచెం అది పాడైపోయింది బ్రిడ్జ్ అనేది అయితే మాత్రం. చూసారా ముందు ఇగో ఈ చెక్కది, ఇది ఈ చెక్క బ్రిడ్జ్ ఉండేది ముందు అయితే మాత్రం. ఇగో ఇది సముద్ర నీరు ఇటు నుంచి ఇటు వెళ్తుంది. ఈ చెక్క బ్రిడ్జ్ అయితే ఉండేది, ఇది అయితే మాత్రం పాడైపోయింది. ఇది పాడైపోయింది చెప్పి ఇప్పుడు మళ్ళీ సిమెంట్ తోటి కట్టేశారనమాట. సిమెంట్ ఇనుముతో అయితే మాత్రం ఇక్కడ బ్రిడ్జ్ కట్టేశారు. ఇగో చూస్తుంటారు కదా. మనకి పార్కులోనే కాదంటే పార్క్ అవతలు కూడా ఉంటాయి. అక్కడ చూసారు ఆడుకుంటారు. పార్క్ అవతలు కూడా మనకైతే ఆడుకోవడానికి అవన్నీ ఇయ్యాలవి కూడా ఉంటాయి. ఇగో చూస్తుంటారు కదా ఫ్రెండ్స్, ఇదే యుద్ధ ట్యాంక్ అయితే మాత్రం. చూపిస్తాను మీకు ఈ యుద్ధ ట్యాంక్నే. దాని దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. మనం దాని దగ్గర ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇది మాత్రం రియల్దే. దీని మీదకి అయితే ఎక్కకూడదు. చిన్నపిల్లలు కదా వినరు, అయినా సరే ఎక్కేస్తాను. ఏటి అనట్లేదు అయినా సరే. అంతేకాంటే ఇప్పుడు పాడైపోయింది కూడా ఇది బాగా. ముందేది భలే ఉండేది, మొత్తం పెయింటింగ్ ఐటింగ్ మొత్తం ఇదంతా కూడా PBMC వాళ్ళు ఇప్పుడు మెయింటైన్ చేస్తా ఉంటారు యుద్ధ ట్యాంక్ అనేది మాత్రం. ఇక బోర్డు చూద్దాం రండి. ఇక చూసారా, అండమాన్ నికోబార్ కమాండ్ మెయింటైన్డ్ బై PBMC. దీనిది ఒకసారి డీటెయిల్స్ కూడా చూద్దాం మనం. ఇక చూడండి, విజయంత మెయిన్ బ్యాటిల్ ట్యాంక్. వెయిట్ చూడండి 39 టన్నులు అంట. పవర్ వచ్చేసి 355 BHP. మ్యాక్సిమం స్పీడ్ 50 కిలోమీటర్స్ అట పర్ అవర్. ఇక చూడండి, ఇది నిజంగా రియల్ యుద్ధ ట్యాంక్. ఇది అయితే మాత్రం నిజంగా రియల్ యుద్ధ ట్యాంక్ ఇది కూడా. కాకపోతే ఇప్పుడైతే మాత్రం ఇది మొత్తం ఊడిపోయి, ముందైతే భలే ఉండేది. ఇప్పుడు ముందు అలాగ ఊడిపోతాను ఒక్కొక్కటి కూడా. చాలా సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పటి నుంచి కాదు, చాలా అంటే చాలా సంవత్సరాల నుంచి అయితే ఉంది. మనకి మెరీనా పార్క్లో మనకి ఇది చూడొచ్చు అనమాట యుద్ధ ట్యాంక్ అయితే మాత్రం. ఇది రియల్ యుద్ధ ట్యాంక్. నేనైతే ఎప్పుడు అనుకోలేదు నా జీవితంలో రియల్ యుద్ధ ట్యాంక్ చూస్తానని చెప్పేసి అయితే మాత్రం. ఇక్కడికి అండమాన్ వచ్చాకైతే మాత్రం మనం మెరీనా పార్క్లో అయితే మాత్రం యుద్ధ ట్యాంక్ అయితే చూసుకోవచ్చు. అంతేకాంటే ఇక్కడైతే మాత్రం మనకి అంటే జిమ్ సిస్టమ్ అంతా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ మార్నింగ్ పాటలు అయితే చాలా ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. అండమాన్లో అంటే ప్రతి దగ్గర ఒక పాపులారిటీ ఉంటుందని కదా, ఎక్కడో కాడ ఒక పాపులర్ ప్లేస్ ఉంటుంది, అక్కడే ఎక్కువ మంది చాలా జిమ్ లేకపోతే పుషప్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా. ఇక ఎక్కడైతే మాత్రం ఇక్కడ చేస్తారు ఈ పార్కులోనే. మార్నింగ్ ఒక 5-5:30కి అయితే మాత్రం ఇదంతా ఏవి ఖాళీగా ఉండవు, ఇక్కడ అంతా చేస్తారు. ఇప్పుడైతే మాత్రం చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. చూస్తుంటారు కదా, చూస్తుంటారా. ఈ తమ్ముడు చూడండి యూట్యూబ్లో వేస్తావేటని అడుగుతాండ. అవును యూట్యూబర్, యూట్యూబ్ మే డాలేగా వీడియో. ఇక్కడ చూస్తాను ఫ్రెండ్స్, ఇక్కడైతే అండమాన్ అబ్బాయి ఇక్కడ చూస్తాను ఫ్రెండ్స్. ఇతనైతే మాత్రం సుభాష్ చంద్రబోస్ గారు అనమాట. ఇతను స్టాచ్యూ అయితే ఉంటుంది అండమాన్లో. పెద్ద స్టాచ్యూ ఏదైనా ఉందంటే మాత్రం ఇతనిదే అనమాట. చూడండి ఇక చూస్తాను సుభాష్ చంద్రబోస్ గారు. ఇతనైతే మాత్రం ఎప్పటి నుంచి ఉంది ఈ స్టాచ్యూ కూడా. ఇతని బర్త్డేలకి, ఇంకా ఆగస్ట్ 15కి, జనవరి 26కి ఇక్కడైతే మాత్రం ఇతనికి దండలు వేసి ఇవన్నీ ఇక్కడ మొత్తం ప్రేయర్ ఇదంతా కూడా అవుతుంది. ఒకసారి చూడండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ చూసారా. అంతేకాకుండా మనకి ఈ పార్కులోని ఈ అంటే అండమాన్ కోసం పోరాడిన మన యోధులు ఉంటారు కదా, వీరులు, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటాం కదా, వాళ్ళు కూడా 2023లో మన ప్రభుత్వం వీళ్ళకైతే మాత్రం పరమవీర చక్ర మెడల్ అయితే ఇచ్చారు, అవార్డు. మిలిటరీ వీళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈ పార్కులోని వీళ్ళు కూడా పెట్టారు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా చూస్తానరా మేజర్ సంతోష్ శర్మ, మేజర్ ధన్ సింగ్ తపా, మేజర్ సైతన్ సింగ్. చూస్తానరా ఒక్కొక్కరికి వీళ్ళందరికీ కూడా మనకైతే మాత్రం పరమవీర చక్ర మెడల్ అయితే ఇచ్చారన్నమాట మన భారత ప్రభుత్వం 2023లోనే. ఇక చూడండి రైట్ హ్యాండర్, లెఫ్ట్ హ్యాండర్ మొత్తం అన్ని వీళ్ళకైతే మాత్రం వీళ్ళకి గుర్తింపుగా అని చెప్పేసి ఇక్కడ మన అండమాన్ ఈ పార్కులో అయితే మాత్రం వీళ్ళకి గుర్తుగా ఇక్కడైతే మాత్రం ఈ స్టాచ్యూలు అయితే మాత్రం కట్టారు. చూడండి ఇక చూస్తానరా. ఇక పరమవీర చక్ర మెడల్ అవార్డు టు మిలిటరీ పర్సనల్ ఓన్లీ ఫర్ మోస్ట్. చూసారా ఇక ఇదంతా కూడా మన బోర్డు మీద చదువుకోవచ్చు వీళ్ళందరి గురించి. ఇక మనోజ్ కుమార్ పాండే మొత్తం వీళ్ళందరికీ అంటే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, ఏ బ్యాచ్ వారు, అవన్నీ కూడా మనకి ఇక్కడైతే ప్రజెంట్ చేశారో. అంతేగాని మనకి బోర్డు మీద కూడా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఎక్కడ ఏ ఐలాండ్కి వాళ్ళు సేవలు అందించారు అనేది మాత్రం ఇక్కడ ఉంటుంది అనమాట. చూసారా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐలాండ్కి అయితే మాత్రం సేవలు అందించారు. అంతేకాంటే మన యుద్ధంలో అండమాన్ కోసం పోరాడారు అనమాట. నేను చెప్పాను కదా మీకు, ఇప్పుడు బ్లాక్ చేసేస్తారు మొత్తం దారిని. ఇగో బ్లాక్ చేసేస్తాను చూసారా. ఇగో
ఆ అమ్మాయిలు కనబడుతుంటారు కదా ముగ్గురు, వాళ్ళు ఇప్పుడు ముగ్గురు కాదు వీళ్ళు అలా 30 మంది అయితే అయిపోతారు. ఇప్పుడు వీళ్ళైతే మాత్రం మొత్తం ఇప్పుడు చేస్తారనమాట ఈ రోడ్డు మీద. వీళ్ళు మొత్తం స్కేటింగ్ చేస్తారు. ఇక రోడ్డు బ్లాక్ చేస్తారు, రోడ్డు ఇంకా ఆపేస్తారనమాట. ఇక్కడికి ఇప్పుడు ఇతను కూడా వస్తారు, ఎవరంటే ట్రాఫిక్ పోలీస్ వస్తారనమాట. ఇంకా వెహికల్స్ ఎవరిని అలౌడ్ చేయడం కూడా. అంతేకాంటే మనకి ఇక్కడ ఈ ట్యాంక్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ట్యాంక్ అనేది నాకైతే తెలియదు అనమాట దీని పేరు. ఈ ట్యాంక్ కూడా మనకి ఇప్పటి నుంచో అండమాన్లో అయితే ఉంది చూడండి. ఇగో ఇది కూడా ఆర్మీ వాళ్ళకి సంబంధించిందే, కాకపోతే నాకైతే తెలియదు దీని పేరు అయితే మాత్రం. ఒకవేళ మీరు ఎవరికైనా తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఒక్కొక్కరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో, ఒక్కొక్కరు కూర్చొని హాయిగా గాలిని అయితే ఆస్వాదిస్తుంటారు. మనం ఫైనల్లీ లాస్ట్కి అయితే వచ్చేసాం, పార్క్ లాస్ట్ అనమాట. మనం వచ్చింది ఫస్ట్ నుంచి కనబడుతుంది ఎంట్రన్స్, అక్కడి నుంచి అయితే వచ్చాం మనం. ఇదంతా తిరిగి మనం లాస్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా మనకి మొత్తం మనకి అక్కడ ఎంట్రన్స్లో ఎలాగ ఐస్ క్రీమ్లు, పానీపూరి, దాల్మురి అన్నీ అమ్ముతారు, అలానే ఇక్కడ కూడా అయితే అమ్ముతారు ఫ్రెండ్స్. అంతేగాని మనం ఇటు నుంచి కూడా రావాలనుకుంటే ఇక్కడైతే మాత్రం మనం బైకులు, కార్లు ఏమైనా ఉంటే వాళ్ళు అక్కడైతే పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మాత్రం ఇదంతే పార్క్ లాస్ట్ అనమాట. అంటే ఇటు నుంచి రావచ్చు, ఇటు నుంచి రావచ్చు, లేదంటే అటు నుంచి రావచ్చు అనుకుంటే అటు నుంచి రావచ్చు అనమాట. అది మన ఇష్టం. అంతేకాంటే ఈ పార్క్లో మనకి బోట్ రైడింగ్ కూడా అవుతుంది. చూస్తాను బోట్లేగో అవన్నీ కూడా బోట్లే కనబడుతున్నాయి కదా, బోట్ రైడింగ్ కూడా అవుతుంది అనమాట. మనం బోట్లు ఏమైనా ఎక్కాలనుకుంటే మాత్రం అక్కడ కనబడుతుంది కదా లాస్ట్ని, అక్కడికి వెళ్ళి అయితే మాత్రం ఎక్కొచ్చు అనమాట. మనం అక్కడ కూడా వెళ్దాం ఇప్పుడైతే మాత్రం. చూస్తాను పార్కులు అయితే మాత్రం చాలా మంది వచ్చారు. ఇది అయితే మాత్రం నాకైతే చాలా నచ్చింది. ఈ ఆదివారం అని కాదు, ప్రతి ఆదివారం చాలా మంది అయితే వస్తారు ఈ పార్క్కి. అండమాన్లో మోస్ట్ పాపులర్ పార్క్ అనమాట. అండమాన్లో నెంబర్ 1 పార్క్ ఇది అయితే మాత్రం, బెస్ట్ పార్క్. అందులో మనకి అన్నీ ఉంటాయి అనమాట, ఆడుకోవడానికి, తినడానికి, ఉండడానికి, కూర్చోడానికి, పడుకోవడానికి అన్నీ ఉంటాయి. అంత బాగుంటుంది. అంతేకాంటే ఈరోజు అయితే మాత్రం కొంచెం నీరైతే తగ్గింది ఈ పార్కులోనే. చెప్పాలంటే ప్రతిరోజు మొత్తం గోడ కొట్టేసి మొత్తం పైకి వచ్చి తొంతుంది ఒక్కోసారి నీరైతే మాత్రం. కానీ ఈరోజు అయితే మాత్రం కొంచెం తగ్గిందని చెప్తాను నేనైతే మాత్రం. చూడండి చూస్తాంటే ఎంతమంది బాగుంది కదా. ఇగో సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ. మనం ఇప్పుడు అటు నుంచి వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి ఇలా వెళ్తాను అనమాట. అంతేకాని మనకి ఇక్కడ ఐ లవ్ పోర్ట్ బ్లేర్ అని చెప్పేసి అయితే మాత్రం ఉంటుంది అనమాట. చూసారు మనకి ఐ లవ్ హైదరాబాద్, ఐ లవ్ వైజాగ్, ఐ లవ్ విజయవాడ, ఐ లవ్ విజయనగరం, అలానే ఇక్కడ ఐ లవ్ పోర్ట్ బ్లేర్. అంటే మనం ఇప్పుడు ఉన్న ఐలాండ్ పేరు వచ్చేసి పోర్ట్ బ్లేర్ ఐలాండ్ అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి ఐ లవ్ పోర్ట్ బ్లేర్. ఇక్కడ మనం ఫోటోలు, వీడియోలు ఏవైనా సరే తీసుకోవచ్చు. నేను ఎన్నోసార్లు తీసుకున్నాను, మీకు చూపిస్తాను చూడండి. ఇంకో చూడండి ఐ లవ్ పోర్ట్ బ్లేర్. ఎక్కేవారు అక్కడ ఫోటోలు అయితే తీసుకుంటుందో చూసారా, ఐ లవ్ పోర్ట్ బ్లేర్ అనమాట. ఇదైతే మాత్రం ఫోటోలు అయితే మాత్రం పక్కాగా తీసుకుంటారు. కొత్తగా ఎవరు వచ్చారో వాళ్ళైతే మాత్రం పక్కా అక్కడ ఫోటో అయితే తీసుకుంటారు. ఎందుకంటే అదొక జ్ఞాపకార్థం కదా, అందువల్ల అయితే మాత్రం అక్కడైతే తీసుకుంటారు అనమాట ఫోటో. అంతేకాని మీకు ట్విస్ట్ అని చెప్తాను కదా. ట్విస్ట్ ఏంటంటే ఇవి కనబడుతున్నాయి కదా ఇక్కడ బెంచీలు, అంటే ఇందా చూసారు కదా అక్కడ రెడ్ కలర్ బెంచీలు, అలానే ఇక్కడ ఉన్నాయి కదా కూర్చోడానికి. ఇప్పుడు నార్మల్ టైం, ఇప్పుడు పార్కులోనే ఇప్పుడు ఎవరు కూర్చున్నారు, నార్మల్ పీపుల్ కూర్చున్నారు. అదే సోమవారం, మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం ఈ నార్మల్ డేస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు అయితే మాత్రం ఇక్కడ ఎవరు ఉండరు, మొత్తం పార్క్ ఖాళీ ఉంటుంది. ఎవరు ఉంటారంటే మాత్రం ఓన్లీ లవర్సే ఉంటారు ఇక్కడైతే మాత్రం. ఒక్కొక్క జంట, ఇగో ఎక్కడో జంట ఉంటుంది, అక్కడో జంట ఉంటుంది, అక్కడో జంట, మొత్తం వరుస జంటలే జంటలు. ఎందుకంటే ఇక్కడ జేఎన్ఆర్ఎం కాలేజ్ అని చెప్పేసి అయితే మాత్రం ఇక్కడ ఒక కాలేజ్ ఉందన్నమాట. దగ్గర 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మన వాళ్ళు కాలేజీకి వెళ్ళడం మానేసి హాయిగా పార్కులోకి వచ్చి పార్క్ యొక్క గాలిని ఆస్వాదిస్తారనమాట. అందువల్ల అయితే మాత్రం ఇక్కడ డైలీ చూస్తే వాళ్ళు ఉంటారు. ఓన్లీ మనం వీకెండ్స్ అంతే శనివారం, ఆదివారం నార్మల్ అయితే మాత్రం నార్మల్ పీపుల్ కూర్చుంటారు ఇక్కడైతే మాత్రం. ఇది ఫ్రెండ్స్ ట్విస్ట్ అయితే మాత్రం. ఇక చూడండి ఆ ఎర్ర బెంచులు ఉన్నాయి కదా, అక్కడైనా సరే వాళ్ళే ఉంటారు, ఇక్కడైనా సరే. ఒక్కొక్క జంట ఒక్కొక్క దగ్గర. సిగ్గుపడతారంటే సిగ్గుపడరు, రేటి పడరు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, మన పనులు మనం చేసుకోవడం. మనకి అక్కడ ఆంధ్ర, తెలంగాణలో ఇక్కడ ఎవరు సిగ్గుపడరు, అంతా ఓపెనే. అదే అనమాట ట్విస్ట్ అయితే మాత్రం. చూస్తాను చాలామంది అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఈ పార్క్ అయితే మాత్రం ఈరోజు. అంతేకాకుండా మనం రాస్ ఐలాండ్కి వెళ్ళాలన్నా సరే మనం ఈ పార్క్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మనం అక్కడికి అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తాను ఇప్పుడైతే మాత్రం. వెళ్దాం పదండి, అక్కడికే వెళ్ళిపోదాం. మనం వచ్చింది అటు నుంచి వచ్చాం, అటు నుంచి అలా డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. కానీ మనం పార్క్ చూడాలంటే ఇటు రావాలి. అందుకని చెప్పి మీకు ముందు పార్క్ అయితే చూపించాను మొత్తం అంతా. మీకు పార్క్ గురించి అయితే అర్థమైంది అనుకుంటాను నేనైతే మాత్రం 99%. ఈ పార్క్ నుండి అయితే మాత్రం ఈత చెట్లు అయితే ఉంటాయి, వరుసగా ఈత చెట్లు అయితే మాత్రం ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి అయితే మాత్రం చాలా బాగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు మనం ఈ పార్కులో అయితే మాత్రం. వరుసగా ఈత చెట్లు ఉంటాయి యువతల పక్క, వరుసగా అవతల పక్క అయితే మాత్రం కొబ్బరి చెట్లు ఉంటాయి. చూడండి అవతల పక్క కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇక యువతల పక్క వరుసగా ఈత చెట్లు అయితే ఉంటాయి. ఇవి మాత్రం భలే చెక్కుతారనమాట. ఇక్కడ PBMC వాళ్ళు మెయింటైన్ చేస్తారు చాలా బాగా. ఇక్కడ గార్డెన్ పెంచడం అవడం అండి, చెట్లకి నీరు వేయడం ఇవన్నీ కూడా చాలా బాగా అయితే మాత్రం వీళ్ళు పెంచుతారనమాట. ఇక్కడ ఒక అమ్మ కూడా ఉంది, ఒక మామగారు. ఆ మామ కూడా PBMC వాళ్ళే, అంతే అదొక స్టాఫ్ అనమాట. ఇక్కడ వాళ్ళే మొత్తం మెయింటైన్ చేస్తారనమాట ఈ పార్క్ మొత్తాన్ని. చాలా నీట్గా క్లీన్గా ఉంచుతారు. చూసారా మీరు ఎక్కడైనా సరే పేపర్లు కానీ ఏమైనా పడేసి ఉన్నాయి ఎక్కువ, అవి ఏమి ఉండవు, చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. అక్కడ చూడండి చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు జనం.
అక్కడ ఏదో పూజ అయితే అవుతుంది, మన మారియం పూజ అయింది కదా, అలానే ఈరోజు ఏదో పూజ అయితే జరుగుతుంది ఇక్కడైతే మాత్రం. చూద్దాం, అది కూడా మీకు చూపిస్తాను వీడియోలోనే. మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం. మన వాళ్ళు చూడండి, గుండు బాస్ ఫోటోలు తీసుకుంటాను కట్టప్ప, మామూలుగా కాదు. చూడండి, ఫైనల్లీ ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టాం అక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్తాను. ఇక్కడ చాలామంది పోలీసులు కూడా ఉన్నారు ఈరోజు అయితే మాత్రం. ఇక్కడ మీకు ఎక్కడ పూజలైనా ఏ అయినా సరే పోలీసులు అనేది మాత్రం కంపల్సరీగా ఉంటారు ఫ్రెండ్స్, అదైతే మాత్రం చూసుకోండి. అండమాల్లో అడుగడుగుకి పోలీసులు అయితే ఉంటారు. నార్మల్ మనం ఎలా తిరుగుతామో మన ఊర్లలో అలానే ఇక్కడ పోలీసులు తిరుగుతుంటారనమాట. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు అవన్నీ చూసుకొని వెళ్ళాం కదా మనం. చిన్నపిల్లలకి అయితే మాత్రం వేరే లెవెల్ ఈ పార్క్ అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే మాత్రం. చిన్నపిల్లలకి మొత్తం అలా ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళు అలా ఆడుకుంటున్నా మనం ఈ చెట్ల కింద కూర్చొని మనం అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట నీట్గా. ఇక్కడ ఇదే పూజ అవుతుంది చూడండి. ఇగో మన మారియం పూజ అయింది కదా, అలానే ఏదో పూజ అవుతుంది, చూపిస్తాను చూడండి. అదిగో చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడైతే మాత్రం పూజ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాను అంటే బోట్ ఎక్కడ ఎక్కుతారు అనేది మాత్రం చూపించడానికి ఇప్పుడు మనం వెళ్ళిపోతాను. ఒకసారి ఎక్కడ చూడండి, ఇక ఇవి చూస్తాను కదా, ఇవి ఏంటంటే ఒకప్పుడు దీని అంతని ఏంటనేవారు అంటే వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేవారు. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం వాటర్ యాక్టివిటీస్ జరిగేవి అనమాట. కానీ ఇప్పుడు ఇవేవి జరగట్లేదు. ఎందువల్ల జరగట్లేదు అంటే మాత్రం ఇక ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇరిగిపోయాయి అనమాట. ఒకప్పుడు పెద్ద పెద్ద ఉండేవి. అంటే ఎలా ఉండేవంటే ఇప్పుడు చూసారా, మనం యూట్యూబ్లో ఒకసారి చూస్తుంటాం, ఇద్దరికి పోటీ ఎడుతుంటారు, పెద్ద పెద్ద ఉండి ఎగిరి గింతి వెళ్తారు కదా. లాస్ట్ని ఒకటి ఏదో బటన్లా ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే వాళ్ళు గెలుస్తారు కదా. అలానే ఇక్కడ కూడా వాటర్ యాక్టివిటీస్ జరిగాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఉండుకోలది అలాగా పాడైపోయింది అనమాట. మొత్తం పాడైపోయి అక్కడ 2 మొక్కలు ఉన్నాయి. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ 2 మొక్కలు ఉన్నాయి. ఇలా పాడైపోయింది అనమాట ఇదైతే మాత్రం. లేకపోతే ముందైతే మాత్రం చాలా అంటే చాలా బాగుండేది. మన వాళ్ళు వీళ్ళందరూ బోట్లు ఎక్కువ వచ్చేస్తాను అనుకుంటాను నేనైతే మాత్రం. ఈ టోపీలు ఎట్టుకుంటారు చూసారు, వీళ్ళైతే మాత్రం అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. అంటే మన ఆంధ్ర, తెలంగాణ, గోవా, చెన్నై ఇలా బయట నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. వీళ్ళైతే మాత్రం టూరిస్టులు మీరైతే మాత్రం సింపుల్గా కనిపెట్టవచ్చు. ఎందుకంటే టూరిస్టులు 99% షార్ట్ వేసుకుంటారు, ఇంకోటి బనీలు వేసుకుంటారు, ఇంకోటి టోపీ పెట్టుకుంటారు. వీళ్ళైతే మాత్రం బయట వాళ్ళే. ఒకవేళ మీరు ఇక్కడ ఉండి మీరు ఎప్పుడైనా అలాగ వేసుకుంటే మిమ్మల్ని కూడా వాళ్ళైతే మాత్రం టూరిస్ట్ అనుకుంటారు. ఫైనల్ ఇక చూస్తాను రా, బోట్ రైడింగ్ అయితే మొదలైపోయింది. మీకు కనబడుతుంది కదా అక్కడ బోట్ రైడింగ్. ఇక్కడైతే మాత్రం బోట్ రైడింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి కార్బిన్ చౌక్లో కూడా బోట్ రైడింగ్ అయితే అవుతుంది, అలానే ఇక్కడ కూడా మనకైతే అవుతుంది. కార్బిన్ చౌక్ అంటే మాత్రం కొంచెం బజార్ నుంచి దూరంగా ఉంటుంది. మనకి దగ్గరలో బోట్ ఎక్కాలనుకుంటే మాత్రం ఇదేనమాట. ఫైనల్ మనం చూస్తాను కదా బోట్లు. చూడండి, ఇవన్నీ కూడా బోట్లే బాగున్నాయి కదా, ఒక్కొక్క బోటు. అంటే ఈ బోట్లు ఎలా అంటే మనం ఫ్యామిలీ ట్రిప్ వేయాలనుకున్నాం అంటే మనం ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంది, మనం ఆరుగురు ఉన్నాం అనుకుంటే పెద్ద బోట్ ఎక్కాలి. లేదు మనం 8 మంది ఉన్నాం అనుకో ఇంకో పెద్ద బోటు. లేదు మనం 4 ఉన్నాం ఒక బోటు అనమాట. అంటే మన పర్సన్స్ బట్టి బోట్స్ ఉంటాయి అనమాట. లేదు మనం ఒకళ్ళవే వెళ్ళాలనుకుంటే ఇక ఇలా స్పీడ్ బోట్ చూడండి, మనోడు కొడతాండ ఇక దొలగొడేస్తాడు బోటు. చూస్తాంటారు కదా ఎలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బోట్ అయితే మాత్రం. చూడండి, అబ్బా ఏం తిప్పుతాండి, ఆహాహా ఏం మజా వస్తుంది. మనకు చూడడానికి ఎలా ఉందంటే అక్కడ డ్రైవ్ చేసినోడికి ఇంకెలా ఉంటుందో. చూస్తాను ఎలా తిప్పుతాండా, బుర్ర పాడు కదా. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పార్క్లో కూడా మనకు బోట్ రైడింగ్ అయితే మాత్రం. అంతేకాకుండా మనం అక్కడ ఒక ఐలాండ్ కనబడుతుంది చూసారా, ఆ ఐలాండ్కి మనం వెళ్ళాలనుకుంటే సరే ఇక్కడి నుంచే మనం బోట్ మీద అయితే వెళ్ళాలి. మనం ఒకవేళ ఎప్పుడైనా రాస్ ఐలాండ్, అదైతే మాత్రం రాస్ ఐలాండ్ మీరు మర్చిపోకండి, మీకు చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను. అదైతే మాత్రం రాస్ ఐలాండ్. ఐలాండ్కి మనం వెళ్ళాలన్నా సరే ఇక్కడి నుంచి మనం బోట్ మీద అయితే వెళ్ళాలి. అటు కనబడుతుంది కదా, అదైతే మాత్రం ఫ్లాగ్ పాయింట్. ఇదైతే మాత్రం రాస్ ఐలాండ్. ఆ ఫ్లాగ్ పాయింట్కి వెళ్ళాలంటే ఇగో చూపిస్తాను చూడండి, అలా రోడ్డు ఉంటుంది. అక్కడికి ఆ ఫ్లాగ్ పాయింట్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు రోడ్డు మీద. కానీ ఈ రాస్ ఐలాండ్కి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడి నుంచే బోట్ వెళ్తుంది. ఈ బోట్ అనేది కూడా మనకు ఉదయం పూటలో వెళ్తుంది, నైట్ పూట లేకపోతే సాయంత్రం పూటలో అయితే వెళ్ళవు, ఓన్లీ మార్నింగ్ పూటే వెళ్తుంది. అది కూడా 2 గంటల్లో వెళ్ళొచ్చేయడమే. ఓన్లీ మార్నింగ్ మాత్రం వెళ్ళాలి మనం వెళ్ళాలనుకుంటే మాత్రం. లేదు నార్మల్ బోట్ రైడింగ్ అంటే మాత్రం ఇలానే చేసుకోవచ్చు. చూస్తాను ఇక్కడ బోట్ రైడింగ్, ఇలా బోట్ రైడింగ్ అయితే అవుతుంది. చూడండి, అబ్బాబాబా ఎగరేస్తానరా, నాకైతే మాత్రం మజా వస్తుంది. నాకు చూడడానికి ఇలా ఉందంటే మరి ఆహా చూడండి ఎలా తిప్పుతాను, అబ్బాబా వేరే లెవెల్, చిరుత గుర్తు వస్తుంది నాకైతే మాత్రం. చూస్తాను రా, చాలా బాగుంది కదా, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చే ఉంటుంది. మీరు బోట్ రైడింగ్ చేయాలనుకుంటే మాత్రం చేయొచ్చు. ఈ బోట్ రైడింగ్ అనేది మాత్రం మనకి ఇప్పుడు 5:30 వరకు అవుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత అయితే అవ్వదు, పర్మిషన్ అనేది మాత్రం ఉండదు. చూడండి మనోడు బోట్ అయితే డ్రైవ్ చేస్తాడు. అంతేకాని మనం ఇప్పుడు ఇందులో బోట్ డ్రైవ్ చేయాలంటే ఒక ప్రైజ్ ఉంటుంది, మనం డ్రైవ్ చేయాలంటే ఒక ప్రైజ్ ఉంటుంది. లేదు వాళ్ళు డ్రైవ్ చేస్తారు మనం కూర్చుందాం అంటే ఒక ప్రైజ్ ఉంటుంది అనమాట. ఒకవేళ మనం డ్రైవ్ చేయాలంటే మాత్రం 800 ఉంటుంది. లేదు వాళ్ళు డ్రైవ్ చేస్తారు మనం కూర్చుందాం అంటే మాత్రం 600 ఉంటుంది. ఇక చూడండి భలే ఉన్నాయి కదా స్వీట్ బోట్లు ఇవన్నీ కూడా.
ఒకడైతే వెళ్ళిపోయాడు మనోడైతే మాత్రం. ఇవన్నీ ఇప్పుడే వచ్చేసాడు. ఇప్పుడైతే మాత్రం క్లోజ్ చేసేస్తాను అనుకుంటాను నేనైతే మాత్రం, ఎందుకంటే సాయంత్రం పడిపోయింది కదా. చూడండి మనం అక్కడి నుంచి వచ్చాం. ఇప్పుడు అక్కడి నుంచి ఇదంతా తిరుక్కొని ఇలాగైతే వచ్చాం. చాలా సాయంత్రం కూడా అయిపోయింది ఇప్పుడైతే మాత్రం. సాయంత్రం అయిపోవడం వల్ల ఇప్పుడైతే మాత్రం బోట్ రైడింగ్ అనేది మాత్రం ఆపేస్తాను ఇంక నుంచి అయితే మాత్రం. అంతేకాంటే మనకి చివరి నైట్ ఉంటుందంటే మాత్రం వెళ్దాం, చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. చూసారు వీళ్ళందరూ కూడా లైఫ్ జాకెట్లు వేసుకుంటారు. బోట్ రైడ్ చేయాలంటే పక్కాగా లైఫ్ జాకెట్ అనేది మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఇవి ఎన్ఈఎల్ అయితే ఉంటారు. మనం టికెట్ ఏదైనా తీసుకోవాలంటే ఈ ఎన్ఈఎల్ అడిగితే చాలు, టికెట్ అనేది మాత్రం ఇస్తారు. చూసారు ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే మాత్రం టికెట్ తీసుకొచ్చు అనమాట. ఇక్కడ ఎన్ఈఎల్ ఇస్తారు మనకి టికెట్. మనం బోట్ రైడ్ చేయాలంటే మనం టికెట్ అనేది మాత్రం ఇక్కడే తీసుకోవాలి. ఇక్కడ అంతేకాంటే మనకి ఏది జరగకుండా పోలీసులు కూడా ఉంటారు. ఇక చూడండి మనోడు బోట్ ఎగరేస్తాడు కదా, బాగుంది కదా. నాకైతే ఎక్కిపోవాలని ఉంది, కాకపోతే ఈ ఆదివారం వద్దు, నెక్స్ట్ ఆదివారం ట్రై చేద్దాం. ఇదైతే మాత్రం ఇక్కడ నుంచి ఒకప్పుడు అయితే అంతేకండి మీకు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంత అంటారు కదా వైజాగ్లోని, ఇదే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంతే మాత్రం. అండమాన్లో అయితే మాత్రం చాలా ఉన్నాయి, అవి కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైజాగ్లో మొన్న పెట్టారు కదా. అండమాన్లో అయితే మాత్రం ఇవైతే ముందు నుంచే ఉన్నాయి. ఇప్పుడు మన వైజాగ్, మన ఆంధ్ర, మన తెలంగాణ ఇవన్నీ కూడా ఇప్పుడు డెవలప్ అవుతాయి. బాగుంది, నాకైతే నచ్చింది. ఇగో ఇక్కడ కూడా ఒక స్టాచ్యూ అయితే ఉంటుంది లాస్ట్ని. ఇతను ఎవరంటే రాజీవ్ గాంధీ అనమాట, భారతరత్న రాజీవ్ గాంధీ. చూస్తారా రాజీవ్ గాంధీ అతనైతే మాత్రం కొరడా ఏదో పట్టుకున్నారు. మనకి లాస్ట్లో ఉంటుంది ఈ స్టాచ్యూ అయితే మాత్రం. ఈ పార్కులో అయితే మాత్రం చాలా స్టాచ్యూలు ఉంటాయి. బుడ్డోడు చూడండి ఎంత బాగా స్మైల్ ఇస్తాండ ఫోటోకి, బాగుంది కదా. అలాగా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాను అంటే రాస్ ఐలాండ్కి ఎక్కడి నుంచి బోట్ ఎక్కాలనేది మీకు చూపిస్తాను. చూడండి మనం కనబడుతుంది కదా రాస్ ఐలాండ్. ఆ రాస్ ఐలాండ్కి ఎక్కడి నుంచి బోట్ ఎక్కాలంటే మనకి ఇక్కడ నుంచి అయితే ఎక్కిస్తారో. ఇప్పుడు బోట్ రైడింగ్ అయింది కదా, అక్కడి నుంచి అయినా ఎక్కిస్తారో, లేకపోతే మనకి ఇక్కడ నుంచి కూడా ఎక్కిస్తారనమాట. రాస్ ఐలాండ్కి ఎలా వెళ్ళాలంటే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనం వెళ్దాం కూడా నెక్స్ట్ వీడియోలో. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రాస్ ఐలాండ్ అయితే మాత్రం, అస్సలు మిస్ కావద్దు. రాస్ ఐలాండ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ప్లేస్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అండమాన్ అయితే మాత్రం ఒకటా రెండా కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి ప్లేసెస్ అయితే మాత్రం చూడడానికి. చూడండి మనకి ఇక్కడ రాస్ ఐలాండ్, ఇక్కడ నుంచి మాత్రం మనకి బోట్లు వెళ్తాయి అనమాట రాస్ ఐలాండ్కి. ఒక బోట్లన్నీ కూడా వెళ్తాయి రాస్ ఐలాండ్కి. ఈ బోట్లన్నీ కాదు, అక్కడ చూసాం కదా బోట్లు, అవి కూడా వెళ్తాయి. ఒకప్పుడు దీన్ని వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేవారు, కానీ ఇప్పుడైతే మాత్రం అంతగా దీన్ని అయితే అనట్లేదు, ఎందుకంటే అదైతే మాత్రం పాడైపోయింది. అందువల్ల దీన్ని అంత పాపులారిటీ అయితే లేదు. ఒకప్పుడు ఇదంతా మాత్రం భలేగా ఉండేది. ఎలా ఉండేది అంటే మొత్తం లైటింగ్స్ ఉండే, అంతే 3D పిక్చర్ చూస్తే ఎలా ఉంటుంది అలా ఉండేది అనమాట. కానీ ఇప్పుడైతే మాత్రం ఇవన్నీ పాడైపోయి ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తానరా. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం మీకైతే నచ్చింది అనుకుంటాను. మొత్తం పార్క్ని అయితే నేనైతే మాత్రం మీకు చూపించాను. నేను చూసినట్టు కాదు, మీ కళ్ళతో మీరు చూసినట్టుగా నేనైతే మాత్రం చూపించాను. అదేంటంటే మాత్రం మనకి అది జైలు అనమాట. స్ట్రైట్గా కనబడుతుంది కదా, మీదకే జైలు ఉంటుంది. ఆ జైలు నుంచి అలాగా రోడ్డు మొత్తం తిరిగి వస్తే ఇక్కడికి వచ్చేస్తాం మనం. జైలు అయితే అక్కడ ఉంటుంది. అలా తిరిగి ఇక్కడికి వచ్చేస్తే మనకైతే మాత్రం ఈ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చేది మనకి ముందున కనబడుతుంది కదా. ఎక్కడి నుంచైనా ఇలా నడుచుకొని వెళ్ళొచ్చు, లేదా అటు నుంచైనా వెళ్ళొచ్చు అనమాట. లేదా చాలామంది అయితే మాత్రం అటు నుంచే వెళ్తారు. లేదు మీరు ఇటు నుంచి కూడా రావాలనుకుంటే మాత్రం ఇటు నుంచి కూడా రావచ్చు. కాకపోతే మీరు టికెట్లు ఏమైనా తీసుకోవాలంటే మాత్రం అక్కడే ఇస్తారు. మీకు ఫస్ట్లో చూపించాను కదా, అక్కడ బెంచ్ ఉంటుందని చెప్పాను కదా, అక్కడ ఎన్ఈఎల్ ఇస్తారు. మీరు రాస్ ఐలాండ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం, లేదు మనం ఈ బోట్ రైడింగ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఎన్ఈఎల్ ఇస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. అంతేకాంటే మీకు ఫస్ట్లో చెప్పాను కదా చిల్డ్రన్స్ ట్రాఫిక్ పార్క్, ఇప్పుడు ఆ పార్క్ని కూడా మీకు అయితే చూపిస్తాను. ఆ పార్కులో ఇంకా సైకిల్ అయితే ఇవ్వలేదు. ఎందువల్లంటే ఇది మొత్తం నైట్ అయిపోవాలి. నైట్ అయిన తర్వాత అక్కడ మనకైతే మాత్రం ఇస్తారనమాట. ఇంకా నైట్ అవ్వలేదు, ఒక 6-6:30కి ఇలాగైతే మాత్రం సైకిల్ ఇస్తారనమాట చిన్నపిల్లలకి. అంతే వాళ్ళ వయసుని బట్టి ఇస్తారనమాట. చిన్నపిల్లలకి చిన్న ఇస్తారు, పెద్ద పిల్లలకి పెద్ద ఇస్తారు, ఇంకో పెద్ద పిల్లలు ఇంకా పెద్ద ఇస్తారనమాట. మరీ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు అయితే ఎవరో, ఒక 15 సంవత్సరాల వరకు పిల్లలకైతే మాత్రం ఇస్తారనమాట. వాళ్ళకైతే మాత్రం సైకిల్ తొక్కుకోవడానికి చాలా బాగుంటుంది. చిన్నప్పుడు నేనైతే గుద్దులాడిచాను సైకిల్ కోసం అయితే మాత్రం. నాకు సైకిల్ అవ్వలేదని ఎలాగని నేనైతే మాత్రం సైకిల్ తొక్కి వెళ్ళండి. ఈ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అయితే మాత్రం ఇది ఒక స్టాచ్యూ ఉంటుంది. అలానే ఇది ఒక స్టాచ్యూ అయితే మాత్రం ఉంటుంది. ఈ స్టాచ్యూల గురించి అయితే మనకైతే తెలియదు, కాకపోతే ఈ స్టాచ్యూలకి చాలా పెద్ద చరిత్ర ఉందండి. నాకైతే మాత్రం తెలియదు. ఒకసారి అక్కడ కనబడుతుంది రోడ్డు, ఆ రోడ్డు ఇలాగే మీదకి వెళ్తే ఇక్కడే ఉంటుంది మనకి అండమాన్ జైలు. మన అండమాన్ జైలు మీదకి ఎక్కి చూస్తే ఈ మెరీనా పార్క్ మొత్తం క్లియర్గా కనబడుతుంది. మనం ఫైనల్లీ అయితే మాత్రం మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూస్తుంటారు కదా, ఇదే అనమాట మెరీనా పార్క్ అయితే మాత్రం. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి చిల్డ్రన్స్ ట్రాఫిక్ పార్క్ అనేది మాత్రం స్టార్ట్ అయిపోయింది. చూద్దాం, లోపలికి వెళ్తాను ఇప్పుడైతే మాత్రం మళ్ళీ కూడా. చిల్డ్రన్స్ ట్రాఫిక్ పార్క్ మళ్ళీ వచ్చాం మనమైతే తిరిగి వెళ్దాం. లోపలికి వెళ్ళి చూద్దాం చిన్నపిల్లలు సైకిల్ తొక్కుదానరా లేవనేది అయితే మాత్రం.
మనకి ఇది ఎంట్రన్స్, వెళ్ళిపోవచ్చు. దీనికి టికెట్ గట్రా ఏమీ ఉండదు, మొత్తం ఫ్రీ. ఈ ఎక్కడ అండమాన్లో ఏ పార్క్కి వెళ్ళే సరే ఫ్రీనే ఉంటుంది. ఇక సైకిల్ చూస్తాను ఇక్కడైతే మాత్రం. ఈ సైకిల్లో ఒక్కొక్క పిల్లాడికి ఒకటైతే మాత్రం ఇస్తారు. చూడండి ఇక సైకిల్ చూస్తాంటారా. ఇక్కడ మనకు ఒక ఆవిడ పోలీస్ అమ్మ కూడా ఉంది. ఇక చిన్నపిల్లలకి ఒక్కొక్క సైకిల్ ఒకటైతే మాత్రం ఇస్తారు. ఇక్కడ ఎవరు సైకిల్ కూడా తొక్కుతాంటారు ముగ్గురు. మనం అక్కడికి వెళ్దాం పదండి. ఈ పార్క్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం మనకి ఇక ట్రాఫిక్ రూల్స్ ఉన్నట్టే ఉంటాయి అన్నీ కూడా. చూసారా ఇక జెబ్రా క్రాసింగ్లు, ఇక సిగ్నల్స్ మొత్తం మనకి మన రోడ్డు మీద ఎలా ఉంటుందో అలానే రియాలిటీ అనమాట ఇది కూడా. చూడండి ఇక చిన్నపిల్లలు చూస్తాంటారా. ఆ పాప తొక్కలేకపోతుంది, ఇంకా చిన్న పాప. వాళ్ళ అమ్మ అయితే మాత్రం తిప్పేస్తుంది సైకిల్ మీద. వీళ్ళు చూడండి చూసారా. ఇప్పుడైతే మాత్రం ముగ్గురే ఉన్నారు. ఒక గంటన్నర పోతే మొత్తం ఇదంతా చూస్తాంటారు. ఇదంతా కూడా మొత్తం నిండిపోద్ది. ఇదైతే మాత్రం ఇక్కడైతే మాత్రం మనం కూర్చోవచ్చు అనమాట. మనం చిన్నపిల్లలు అక్కడ తొక్కుతుంటే మనం ఇక్కడ కూర్చొని చూసుకోవచ్చు అనమాట. అంతేకంటే ఇక లైటింగ్ చూసారా ఎంత బాగుందో. సైకిల్ చూసారా అక్కడ సైకిల్ లైటింగ్ ఇలాగ బాక్స్ లాగా స్క్వేర్ లాగా ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాంటే ఇక మనకి అక్కడైతే మాత్రం ఇక కనబడుతుంది కదా, అక్కడే మనకి సైకిల్ అయితే ఇస్తారనమాట. సైకిల్ ఇవ్వడమే కాదు, మనకి బుర్రకి హెల్మెట్ కూడా పెడతారు. పక్కాగా హెల్మెట్ అనేది మాత్రం పెట్టుకోవాలన్నమాట. అంటే మనకి బయటని ఏ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ కూడా ఇక్కడ చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తారనమాట. దీని ఉద్దేశం అయితే మాత్రం ఇదే, అంతే. చూస్తాను రా, మనకి అక్కడ కూడా సిగ్నల్ లైట్ ఉంది. ఈ బాగా చూడండి తొక్కలేకపోతాండి అన్న, నాకు కళ్ళు తిరుగుతాను అంత అండ. అలా అంటే ఏదో ఒక చేరా అంతండ. చాలా బాగుంది పార్క్ అయితే మాత్రం. చూస్తాను రా, మనకి ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కూడా ఇక్కడైతే మాత్రం పెట్టారు. చూడండి రోడ్ ట్రాఫిక్ రూల్స్. ఈ రూల్స్ మీరు కరెక్ట్గా చూస్తే మీరు ఎల్ఎల్ఆర్కి పాస్ అయిపోతారు. మీరు అయితే మాత్రం ఎల్ఎల్ఆర్ సింపుల్గా మీరు పాస్ అయిపోతారు ఈ ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా నేర్చేసుకుంటే. ఈ చిన్న పాపని చూడండి, ఈ బాబు అయితే మాత్రం తొక్కిస్తాండి. పాప భలే స్మైల్ వస్తుంది. ఈ బాబు ఇంక ఇప్పుడే తీసుకున్నాడు సైకిల్. జావ్ బాయ్ జావ్, చలో బాబా. మనోడు సిగ్గుపడతాండ నన్ను చూసి. నేను వెళ్ళరా అంటే అది వెళ్ళట్లేదు, నవ్వుతాండ. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీ అందరికైతే నచ్చింది అనుకుంటాను పార్క్ అయితే మాత్రం. మీ పిల్లలు ఎవరైనా ఉంటే సైకిల్ తొక్కించాలనుకుంటే మాత్రం ఇక్కడైతే మాత్రం తొక్కవచ్చు. ఇక్కడ మనకి ట్రాఫిక్ పోలీస్ కూడా ఉంటారు, అలానే పోలీస్ కూడా ఉంటారు, ఇద్దరు కూడా ఉంటారు. ఇక మనకి మొత్తం సిగ్నల్స్ ఇవన్నీ అన్నీ కూడా ఇక్కడైతే మాత్రం ఉంటాయి. మనకి ఇలా ఇల్లు అలా రావాలి అనే జెబ్రా క్రాసింగ్లు, అంతేగా స్పీడ్ బ్రేకర్లు అన్నీ కూడా ఉంటాయి. అలా అక్కడ చూడండి స్పీడ్ బ్రేకర్ కూడా ఉంది. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. వీడియో అయితే మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. వీడియో అయితే మాత్రం చూసారా, అండమాన్లో మెరీనా పార్క్ అయితే మాత్రం ఇలా ఉంటుందన్నమాట. అండమాన్లో ఉన్న ప్రతి ఒక్కరి పార్క్ అయితే వస్తారు. సండే అయితే చాలు అందరూ కూడా ఈ పార్కులోనే ఉంటారు. అంతేకాంటే వచ్చిన ప్రతి టూరిస్ట్ కూడా ఈ పార్క్ అయితే మాత్రం తప్పకుండా వస్తాడు. మీరు ఎప్పుడైనా అండమాన్ వస్తే మాత్రం ఈ పార్క్ రావడం అయితే మర్చిపోకండి. అలానే ఈ పార్క్ని అయితే మాత్రం మీరు ఫుల్గా ఎంజాయ్ చేయండి. వీడియో అయితే మాత్రం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చింది అనుకుంటాను. నేనైతే మాత్రం అండమాన్కి సంబంధించిన ప్రతి విషయాన్ని అయితే మీకైతే మాత్రం మన ఛానల్ ద్వారా అయితే మాత్రం నేనైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్. అంతే, అండమాన్లో చాలా ఐలాండ్స్ ఉన్నాయి, చాలా పార్కులు ఉన్నాయి, అన్నీ కూడా మీకైతే మాత్రం మన వీడియోల ద్వారా అయితే మీకైతే చూపిస్తాను. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నాకు కూడా కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్లు ఉంటుంది అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇంకొంచెం ఇంట్రెస్ట్ అనేది మాత్రం పెరుగుతుంటుంది అనమాట. మీరు చేసిన ప్రతి సబ్స్క్రైబ్ కూడా నాలో ఉన్న ఆశను ఇంకా రెట్టింపు చేస్తారనమాట. ఇంకా వీడియోస్ చేయాలి, ఇంకా బాగా చేయాలని చెప్పేసి అయితే మాత్రం నాకు ఇంకా కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్లయితే మాత్రం ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చింది అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను. జై హింద్.